హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 2 డిసెంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. డిసెంబర్ 2ను జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా, అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటారు. ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏకు చెందిన ప్రోబా-3 ఉపగ్రహంతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో డిసెంబర్ 4న శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C-59 రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. ప్రోబా-3లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యంగా బ్రేకింగ్ ద సైలెన్స్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఇండియా HIV ఎస్టిమేట్స్ 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3.20 లక్షల HIV రోగులతో దేశంలో 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 3,510 మంది HIV బారిన పడుతున్నారు. 2023లో ఏపీలో ఎయిడ్స్ కారణంగా 5,310 మంది మరణించారు. ఈ మరణాల్లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర 7,460 మంది, 2వ స్థానంలో మిజోరాం 5,600 మంది ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 19,865 మంది HIV రోగులు ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1,408 మంది HIV రోగులు ఉన్నారు. 2023వ సంవత్సరంలో అత్యధికంగా HIV సోకిన జిల్లాగా ఎన్టీఆర్ నిలిచింది, 542 మంది. 2వ స్థానంలో విశాఖపట్నం 345 మందితో ఉంది. SBI నివేదిక ప్రకారం దేశంలో మొత్తం జనాభా పెరుగుదలలో 33% ఉత్తరప్రదేశ్, బీహార్లోనే ఉంది. జనసంఖ్య వృద్ధిలో 2024 సంవత్సరం గాను ఉత్తర భారతదేశం వాటా 29% కాగా దక్షిణ భారతదేశం 12% వాటాను కలిగి ఉంది. తూర్పు భారతదేశం 23%, పశ్చిమ భారతదేశం 22%, మధ్య భారతదేశం 11%, ఈశాన్య భారతదేశం 4% వృద్ధిని కలిగి ఉన్నాయని వెల్లడించింది. ICC చైర్మన్గా జైసా డిసెంబర్ 1, 2024న బాధ్యతలు స్వీకరించారు. 36 సంవత్సరాల జైసా అతి పిన్న వయసులో ICC చైర్మన్గా ఎన్నికై రికార్డు సృష్టించాడు. ఇతను ఈ పదవిని చేపట్టిన 5వ భారతీయుడు. ఇతని కంటే ముందు జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, N. శ్రీనివాసన్ ఈ పదవిని చేపట్టారు. జైసా ICC చైర్మన్ పదవిలో 2 సంవత్సరాలు కొనసాగుతారు. అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అధిపతిగా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్ నియమితులు కానున్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా ప్రత్యేక ఒడంబడిక కుదుర్చుకునేందుకు ప్రపంచ దేశాలు దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో జరిగిన సదస్సులో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితులు విధించాలన్న ప్రతిపాదనపై అంతర్ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ 5వ సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ కొత్తగా ఉత్పత్తి అవుతుంది. పరిమితులు విధించకపోతే 2040 సంవత్సరానికి 70% మేర పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలని 100కు పైగా దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆ ప్రతిపాదనను భారత్తో సహా పలు దేశాలు వ్యతిరేకించాయి. ప్రోటీన్లలో తలెత్తే ఉత్పరివర్తనలను ముందుగా అంచనా వేసే ఒక కృత్రిమ మేధ AI సాధనాన్ని మద్రాస్ IIT పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాధనానికి DPPA ప్రెడ్మట అని పేరు పెట్టారు. 2023-24లో భారత్లోకి $20.5 బిలియన్ FDIలు వచ్చాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అత్యధిక FDIలు వచ్చిన దేశాలు 2023-24లో బిలియన్ డాలర్లో చూస్తే మొదటి స్థానంలో సింగపూర్ $5.22 బిలియన్, 2వ స్థానంలో మారిషస్ $2.95 బిలియన్, 3వ స్థానంలో అమెరికా $2 బిలియన్, 4వ స్థానంలో నెదర్లాండ్ $1.92 బిలియన్, 5వ స్థానంలో UAE $1.10 బిలియన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు FDIలు 45% పెరిగి $29.79 బిలియన్ చేరింది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 2024-25లో FDIలు బిలియన్ డాలర్లో చూసుకుంటే మొదటి స్థానంలో సింగపూర్ $7.35 బిలియన్, 2వ స్థానంలో మారిషస్ $5.34 బిలియన్, 3వ స్థానంలో నెదర్లాండ్ $3.58 బిలియన్, 4వ స్థానంలో UAE $3.47 బిలియన్,
ఐదవ స్థానంలో అమెరికా $2.57 బిలియన్ ఉంది. ఎఫ్డిఐలు అత్యధికంగా వచ్చిన రాష్ట్రాలు బిలియన్ డాలర్లో చూసుకుంటే మొదటి స్థానంలో మహారాష్ట్ర 13.55, రెండవ స్థానంలో గుజరాత్ 4, మూడో స్థానంలో కర్ణాటక 3.54, నాలుగో స్థానంలో తెలంగాణ 1.5తో ఉంది. కర్ణాటకలోని విజయపూర్కు చెందిన సమైరా హుల్లూరు అనే యువతి 18 సంవత్సరాలకే పైలట్ అయ్యి దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించారు. భారత సంతతి 10 సంవత్సరాల బ్రిటిష్ కుర్రాడు అయిన కశ్యప్ అరోరా ఐక్యూలో ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్లను మించి 162 ఐక్యూ స్కోర్ సాధించి ఐక్యూ అధికంగా ఉన్నవారికి మాత్రమే పరిమితమైన మ్యాన్సా సొసైటీలో సభ్యుడయ్యాడు. ఆర్బీఐ నివేదిక ప్రకారం అగ్రిటెక్ కంపెనీలు అత్యధికంగా ఉన్న దేశం అమెరికా. అగ్రిటెక్లకు ఫండింగ్ అందించే శాతం పరంగా దేశాల వరుస క్రమం అమెరికా 43.2%, చైనా 14.4%, కెనడా 12%, భారత్ 8.5%తో 4వ స్థానంలో ఉంది. అగ్రిటెక్ స్టార్టప్లకు అందించే ఫండింగ్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతూ వస్తుంది. 2021 మరియు 2022లో ఏటా $10.9 బిలియన్ ఫండింగ్ రాగా 2023లో ఇది $5.2 బిలియన్ తగ్గింది. భారత్లో 2024 మే నాటికి డిపిఐఐటి గుర్తించిన స్టార్టప్లు 1.3 లక్షలు కాగా అందులో అగ్రి స్టార్టప్లు 4.7% మాత్రమే. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 1,18,137 ఎంబీబీఎస్ సీట్లు కలవు. అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రాలు 2024-25 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో కర్ణాటక 12,545 సీట్లు, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ 12,425 సీట్లు, మూడో స్థానంలో తమిళనాడు 12,050 సీట్లు. 9,040 సీట్లతో తెలంగాణ 5వ స్థానంలోనూ 6,785 సీట్లతో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో కలదు. 2024 మహిళల బిగ్ బాస్ లీగ్ WBBL క్రికెట్ టోర్నీ విజేతగా మెల్బోర్న్ రెనెగేడ్స్ తొలిసారిగా గెలిచింది. ఈ లీగ్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.